హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసాను, బ్లూ కలర్. ఇక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. రణపాల ప్లాంటు, ఇక్కడ కొన్ని కొమ్మలు పుదీనా పెడితే వచ్చేసింది. లీవ్స్ కట్ చేసేసి చిన్న చిన్న కొమ్మలు పుదీనా బాగా వచ్చింది. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఇక్కడికి వస్తున్నాను, బ్లూ కలర్వి. ఈ ప్లాంట్కి కూడా చిన్న చిన్న దోమలు స్టార్ట్ అయినాయి. ఫ్లవర్స్కి వస్తున్నాయి దోమలు. కొత్తిమీర, ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. లీవ్స్ పండిపోతూ ఉన్నాయి, ఎల్లో వచ్చేస్తున్నాయి. కొంచెం వాటర్ పోయటం లేట్ అయితే లీవ్స్ పండిపోతూ ఉంటాయి. చెట్లు కూడా బాగా డల్ అయిపోతాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను, మట్టి అంతా డ్రై అయిపోయింది గట్టిగా. గ్రో బ్యాగ్లో కొన్ని పోస్తున్నాను. ఇంకా టబ్లో కొన్ని మొక్కలు పెట్టాను కదా. ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. బర్డ్స్ అరుస్తున్నాయి. బర్డ్స్ వాయిస్ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో చాలా త్వరగా కామ్గా ఉంటాయి. మార్నింగ్ టైంలో అందరికన్నా ముందే అవి 6కే స్టార్ట్ అవుతున్నాయి. మంచి సంగీతంతో అరుస్తూనే ఉంటాయి, చాలా బాగుంటాయి. మా ఇంటి దగ్గర చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మా ఇంటి దగ్గరే 2 చిన్న చిన్న గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. 2nd ఫ్లోర్లో, 3rd ఫ్లోర్లో. ఎర్లీ మార్నింగ్ 6కే లెగిస్తాయి. చుట్టూ చెట్ల పైన ఇంకా అన్నీ ఒకేసారి చాలా బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయి. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా కొంచెం తీస్తున్నాను. చిన్న డబ్బాలో కూడా పెట్టుకున్నాను. ఇందులో ఈసారి ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఈ చిన్న డబ్బాలో బాగా వచ్చినాయి. ఈ బౌల్లో పెడుతున్నాను. ఎండ బాగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఇస్తున్నాను, అందుకే ఇంత బాగా బర్డ్స్ సౌండ్ వస్తున్నాయి. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇలా బర్డ్స్ అరుస్తూ అలా ప్రశాంతంగా ఉంటుంది. స్కై కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎండలకి 2 టైమ్స్ పోయాలి కంపల్సరీగా. ఇంకా మొక్కలకి వాటరు. బచ్చలి ప్లాంటు, క్రీపర్ ప్లాంట్ ఇది. కుండీలో పెట్టలేదు, ఇది మట్టిలో పెట్టిన మొక్క. ఇంత బాగా పైకి వచ్చేసింది. కొంచెం లీవ్స్ ఎంత కోస్తే అంత బాగా వస్తూ ఉంటాయి, ఏ ప్లాంట్ అయినా సరే. ఈ లీవ్స్ రౌండ్గా చాలా బాగుంటాయి. పింక్ బచ్చల సీడ్స్ అయితే ఇలా కోస్తూ ఉంటేనే హ్యాండ్కి పింక్ కలర్ వస్తుంది. ఇది వైట్ బచ్చలి క్రీపర్ ప్లాంట్ కదా.
ఇప్పుడు నేను తీసిన సీడ్స్ చెట్టుకే బాగా డ్రై అయి ఉన్నాయి, రాలిపోకుండా. అవి వేసేస్తాను నేను. బ్లాక్ టబ్ ఒకటి ఖాళీగా ఉంది, ఆల్రెడీ కొన్ని వేసాను వచ్చినాయి టబ్బులో, అవి కూడా చూపిస్తాను. మొక్కలు ఈ సీడ్సే వేసాను, ఇక్కడ వేస్తున్నాను. ఇంక ఇలా 3 సీడ్స్ పెట్టాను, ఒకటన్నా వస్తుంది. చాలా చిన్న ప్లాంట్, ఇది వస్తుందో రాదో అనుకున్నాను. ఎంత బాగా వచ్చిందో. చిన్న టమాటా వాలిపోతుంది. ఇలా చిన్న కర్ర సపోర్ట్తో పెట్టుకున్నాను. తోటకూర ప్లాంట్ కట్ చేస్తున్న కొద్దీ బాగా వస్తుంది. వాటర్ కంపల్సరీగా పోస్తాను. చిన్న ఫ్లవర్ ప్లాంట్ ఇదిగోండి. ఇక్కడ బచ్చలి సీడ్స్ వేసాను, వచ్చేసినాయి బచ్చలి మొక్కలు. ఇటువైపు కొన్ని సీడ్స్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చినాయి బచ్చలి ప్లాంట్. ఇవి ఇక్కడ ఒకటి ఉంది. ఒకదానికి ఒకటి సపోర్ట్గా ఇలా ఒత్తుగా వేస్తే